మా నియోజకవర్గము తర్వాత బాల్కొండ కలిసి ఒక 2 లక్షల ఎకరాలకు, తర్వాత కామారెడ్డి ఎల్లారెడ్డి కలిసి ఒక 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు దయచేసి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని టాప్ మోస్ట్ ప్రయారిటీ కింద ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొకటి గుత్పా ఎక్స్టెన్షన్ లిఫ్ట్ ఉంది, అది ఆల్రెడీ అది కూడా 90% వర్క్ అయిపోయింది. కొద్దిగా ఒక 2-3 కోర్స్ ఇస్తే ఒక 3,000 ఎకర్స్కు మరి ఆయకట్టు వేస్తేమన్నా అది కూడా మీరు మనసులో పెట్టుకొని చేయాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా ఇప్పుడు అగ్రికల్చర్ మంత్రి గారు ఉన్నారు ఇక్కడ. మేము ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. మా జిల్లా నిజామాబాద్ జిల్లా అంటే రైతులకు పెట్టింది పేరు. మరి ఇక్కడ పసుపు పండిస్తారు, ఎర్రజొన్నలు పండిస్తారు, మక్క పండిస్తారు, మరి వరి పండిస్తారు, అన్ని రకాల పంటలు ఇక్కడ పండుతాయి. కాబట్టి మరి అన్ని జిల్లాలలో అగ్రికల్చర్ కాలేజ్ ఉంది. మరి మాకు నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పి దానికి సంబంధించిన 800 ఎకరాలైనా కానీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా ఉంది. దయచేసి ఈ మీటింగ్లో మీరు ప్రకటిస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.